అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ మీ చుట్టూనే తిరుగుతోంది. మరి మీరే ఇదంతా కూడా వెనక నుంచి మీరు ట్రాప్ చేశారు ఆయన్ని అని చెప్తున్న పరిస్థితి ఏంటి? ఒకవేళ ఆయన ఏదైనా మనసు మార్చుకొని పార్టీ మారాలి అంటే ఏంటి, మీరు డోర్స్ ఓపెన్ లో ఉంటాయా లేకపోతే ఏంటి? అదేనా టార్గెట్? ఎవరు కూడా మాట్లాడడానికి రెడీగా ఉన్నారంటే మేము ప్రతిపక్షంలో ఉన్నామని రెడీగా ఉన్నారు. వాళ్ళు పొత్తులతో పోయి గెలిచినారు, రియల్ గా ఎవరు గెలిచలే. వాళ్ళు కొన్ని వివిఎంలు కూడా ట్రాంపింగ్ అని చెప్తున్నారు. అందరు మీ పైనుంచే వస్తాయి అన్ని కూడా. ప్రజలు ఓటు హక్కు ఇవ్వలేదు, జగనన్నకు ఓట్లు బాగా వచ్చినాయి. మీరు ఎన్ని మాట్లాడుకున్నా మీ కూటమి ప్రభుత్వంలో గొడవలు లేకుండా మీ కష్టపోయిన నాయకులకు, నష్టపోయిన వాళ్ళకు, ప్రజలకు బాగుండాలంటే మీ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఏకమయ్యి మీరు ముందుకు రాకుండా గొడవలు రాకుండా చేసుకోండి. దయవుంచి మీరు బాగుండాలని కోరుకుంటాను. వైసీపీ పిల్లలు లొల్లి పెట్టారు, ముద్రమణం కాడికి ఈయన ఆయన కాడికి పోరు. ఎక్కడన్నా పెళ్లిల్లో పేరెంటాల్లో కానొచ్చి ఎవరైనా ఏ పార్టీ అయినా మాట్లాడుకుంటాం, చేసుకుంటాం. ఎవరి పని వాళ్ళు పార్టీకి సేవ చేసుకుంటాం. అది కూడా ఇప్పుడు వీక్నెస్ గా వైసీపీ లాగుతారు కొద్దిగా. ఎందుకంటే వర్మ మీ మనిషి, మీ ఓడు మా మనిషి కాదని నీకు ఫస్టే చెప్పినామమ్మా మీ అందరికి కూడా. కానీ మీరు బాగుంటే కూడా ప్రజలు కూడా బాగుంటారని చెప్తానా. మీ నాయకులకే ఇబ్బంది అయినప్పుడు ఒక సామాన్య ప్రజలకు ఎలా ఇబ్బంది అవుతారని చెప్పి నేను అడుగుతానా. జగనన్న జపం చేసినా ఏం కాదు, మా జగనన్న ఎవరు ఏమనుకున్నా ఇబ్బంది లేదు, దేవుడు చూస్తా ఉంటాడు. ఆయన నేను అడిగిన ప్రశ్నకి ఆన్సర్ రాలేదు. ఇన్ కేసు వర్మ గారు ఏమైనా మనసు మార్చుకొని పార్టీ మారాలనేటటువంటి ఆలోచన ఉంటే ఏంటి, మీ పార్టీ డోర్స్ ఓపెన్ లో ఉంటాయా లేదా? దాన్ని కూడా ఆన్సర్ చేసేస్తే నెక్స్ట్ గెస్ట్ కి వెళ్తాను. వైసీపీ సార్ మాకు ఆలోచనే లేదు వర్మ గారు ఈ పార్టీకి రావాలా, వర్మ లేకుంటే మాకు ఇబ్బంది అని ఆయన వస్తే లేదు 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 మీరు పిలవాలని కాదు. ఇన్ కేసు ఆయన మనసు మార్చుకుని పార్టీ మారాలి అనేటువంటి ఆలోచన ఉండి అలాంటి పరిస్థితి ఉంటే మీరు ఆహ్వానిస్తారా లేదా? నాకు అంత శక్తి లేదు సార్. నేను ఒక కార్యకర్తను, ప్రజలకు సాయం చేసే వ్యక్తిని. నేను ఆహ్వానించడానికి ఇప్పుడు ఇందాకే మీరు చెప్పారు ఆయన ఒక ఫైర్ బ్రాండ్ కాదు మేడం, ఇందాకే మీరు చెప్పారు ఆయన ఒక ఫైర్ బ్రాండ్, ఆయన ఉండడం వల్ల పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచాడు అని చెప్పేసి. మరి మీరు ఆయన తీసుకుంటే ఇంకొక ఫైర్ బ్రాండ్ మీకు యాడ్ అవుతారు కదా. ఫైర్ బ్రాండ్ కొరత ఉంది ఇప్పుడు మరి మీ పార్టీకి. మేము అది అడిగినా కూడా తప్పే. మేము మాట్లాడకూడదు. మీరు కొట్లాడ పెట్టుకొని గొడవలకు రాకుంటే మేము రాము కదా. ఈ టీవీల ముందు మాట్లాడడం మేము అనిపించుకోం కదా. మేము కూడా మళ్ళా చెప్పేది మీరు బాగుంటే మాకెందుకు బాగుండండి, మంచి చేయండి. మేము అతన్ని ఆహ్వానించేది మాకు తెలియదు. నేనంత మటుకుదాన్ని కాదు. నేనేదో ప్రజలకు సహాయం చేసేదాన్ని. నా విలేజ్ లో, నా పల్లెలో నాకు బాగుందా లేదా అని నేను చూసుకుంటా. అంతవరకే. ఆయన ఏ పార్టీలో ఉన్నా నాకు సంతోషమే, టీపీలో ఉన్నా కూడా సంతోషమే. ఆ వర్మకు న్యాయం చేయండి అని అడుగుతాను అంతే. మేడం విజయశేఖర రెడ్డి గారు ఒక వీడియో చూద్దాం. పాత వీడియో అనేది అంటే ఎందుకు అంటే నేను ఆ వీడియో చూపిస్తున్నాను. పొత్తులకు సంబంధించినటువంటి వ్యవహారం. సో పొత్తులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ రోజు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన ఆ తర్వాత మీ పార్టీ కష్టాల్లో ఉన్న ఎవరు మీకు ఆ పార్టీకి చంద్రబాబు నాయుడికి తోడుగా రాలి. కానీ పవన్ కళ్యాణ్ బేషరతుగా మద్దతు